హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వవీస్ హోమ్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి గోబీ ఫ్రైడ్ రైస్. మనకి ఎప్పుడైనా తినాలనిపిస్తున్నప్పుడు స్ట్రీట్ స్టైల్లో లాగే బయటికి వెళ్ళి తినే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. దీనికోసం ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేడి వాటర్లోకి వేసి 4 లేదా 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ క్యాలీఫ్లవర్ని వేడి వాటర్లో నుంచి స్ట్రైన్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైన్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక బౌల్లో మైదా 3 టేబుల్ స్పూన్స్, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, రైస్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, కారం 1/2 టీ స్పూన్, అలాగే గరం మసాలా 1/2 టీ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ని వేసుకొని ఈ విధంగా బజ్జీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి ఈ పిండి మొత్తం ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని వేడయ్యాక ఇందులోకి ఒక్కొక్కటిగా క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని బాగా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, అలాగే చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి చిన్నగా తురిమి పెట్టుకున్న క్యాబేజు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికమ్, తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి ఈ కూరగాయలన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ టొమాటో సాస్, అలాగే 1 టీ స్పూన్ సోయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా రైస్ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి చూసుకొని కారంని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి చివరిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా గోబీ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వవి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బై బాయ్.